హాయ్ ఎవ్రీవన్, ఐ హోప్ ఆల్ ఆర్ ఎంజాయింగ్ ది డే. ఈరోజు శివరాత్రి కాబట్టి మనం గట్టిగా ప్లాన్ చేస్తున్నాము. వెల్కమ్ టు స్టార్ కిడ్స్. సో ఈరోజు ఏంటంటే మనం ప్లాన్ చేసేది ఏంటంటే పిల్లలు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళు డైలీ ఎలా ఒరిస్తూ ఉంటారు, మనం దాన్ని క్యాప్చర్ చేసి మేము ముంగడ పెట్టబోతున్నాము. ఈరోజు శివరాత్రి మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ చాలా వస్తాయి. యూ షుడ్ హ్యావ్ వెయిట్ స్టిల్ నెక్స్ట్ ఎపిసోడ్. ఎంజాయ్ చేయడానికి రెడీ అవ్వండి. వీఆర్ గోయింగ్ టు బ్లాస్ట్. గేమ్ షో స్టార్ట్ చేసే ముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి కాబట్టి మై నేమ్ ఇస్ చిరు. స్టార్ కిడ్స్లో మన ఫస్ట్ కిడ్ని మనము పిలవబోతున్నాం. వెల్కమ్ టు కమాన్. చెప్పు, నీ పేరేం చెప్పు. మై నేమ్ ఇస్ అస్రా ఫిర్దోష్, ఎండి అస్రా ఫిర్దోష్. వావ్, గ్రేట్. అండ్ సెకండ్ కిడ్ని పిలవబోతున్నాము. వెల్కమ్. చెప్పు, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ హిందూ ప్రియా. హిందూ ప్రియ. వావ్, నైస్ నేమ్. అండ్ ఇక్కడ అండ్ థర్డ్ కిడ్. సే వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శోభాసిని. వావ్, నైస్ నేమ్. అండ్ ఫోర్త్ కిడ్. మై నేమ్ ఇస్ పాయల్. వావ్, నైస్ నేమ్. ఏంటి బెలూన్తో ఆడుకుంటున్నాని షాక్ అయ్యారు కదా. సో నేను కూడా కొంచెం షాక్ అయినట్టు అనిపించింది. కాకపోతే అక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే ఈరోజు గేమ్ ఏంటంటే బెలూన్తో అనమాట. కిడ్స్ ఈ బెలూన్స్ ఎన్ని ఎక్కువ పలగొడితే అన్ని పాయింట్స్ వస్తాయి. సో వాళ్ళని మనం నెక్స్ట్ లెవెల్కి ఎక్కువ పాయింట్స్తో పంపేయబోతున్నాం. అండ్ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బెలూన్ అనగానే ఇష్టం ఉన్నట్టు పలగొట్టడం కాదు. వీళ్ళు చాలా షార్ప్ కాబట్టి వీళ్ళకి కొన్ని రూల్స్ పెడదాం మనం గట్టిగా టైట్గా. దగ్గర ఇలా బెలూన్ మధ్యలో పెట్టి హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, ఓకేనా? చేతులు యూజ్ చేయకుండా బెలూన్స్ ఎక్కువ ఎవరు పలగొడితే, అంటే లైక్ మీరు ఇంకో వేరే టీం ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువ పలగొడితే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఓకేనా? సో దీన్ని ఇలా అనేది పుష్ చేయాలి. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. చూద్దాం ఎలా పలగొడుతున్నాం మనం కూడా. హౌ దే ఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ ద బెలూన్స్. సో బెలూన్ ఉంది కదా, 1 minute టైం ఇస్తా, 60 seconds. మీరు ఇది పలగొట్టేసిన తర్వాతకి వితౌట్ హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ బెలూన్ తీసుకొని నెక్స్ట్ బెలూన్, ఓకేనా? ఎన్ని బెలూన్స్ పలగొడితే అన్ని పాయింట్స్ వస్తాయి, ఓకేనా? 3, 2, 1 గో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది ఇటు పుష్. ఓకే, అది అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయింది. కమాన్. జాగ్రత్త, హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. ఇంకా ట్రై పుషప్. ఇంకా ఫాస్ట్. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. మళ్ళీ ఇటు పెట్టుకో. కమాన్, ఇంకా 30 seconds ఉంది. హ్యాండ్స్ వెనకాల పెట్టుకోవాలి. ఇంకా గట్టిగా ఫాస్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 టైమ్ అప్. సో మన టీం చాలా కష్టపడ్డారు, బట్ ఒక బెలూన్ కూడా బ్లాస్ట్ చేయలేకపోయారు. సో మీరు కొంచెం బ్రేక్ తీసుకొని మనం ఇంకో టీంని పిలుద్దాం, ఓకేనా గైస్? కమ్ ఆన్. సో ఇప్పుడు నేను బెలూన్ ఇస్తా. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. హ్యాండ్స్ యూజ్ చేయకుండా పెట్టుకొని వితౌట్ హ్యాండ్స్, ఓకేనా? బెలూన్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా బ్లాస్ట్ చేయండి, ఫన్నీగా ఆడండి, ఎంజాయ్ చేస్తూ ఆడండి, ఓకేనా? మీ టైం వచ్చేసి 60 seconds ఇస్తాను నేను, ఓకేనా? 60 secondsలో ఈ బెలూన్ అయిపోయిన తర్వాత ఇంకా బెలూన్ తీసుకోవచ్చు, ఓకేనా? 3, 2, 1 గో. కమాన్, రైట్. అయిపోయింది. వచ్చేసింది, పగిలింది. మంచి పెట్టుకో, బెలూన్ మళ్ళీ తీసుకో. స్టార్ట్. ఇటువైపు రా. ఇటు ఫేస్. హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. అయిపోయింది, బ్లాస్ట్. సో కిడ్స్ చాలా ట్రై చేస్తున్నారు, బట్ అది పగలడం లేదు మరి. ఇంకా 20 seconds ఉంది. కమాన్. అదే బ్లాస్ట్ అయిపోయింది. అది ముఖ యుద్ధం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 టైమ్ అప్. సో మనం చూసాం కదా, చాలా ఎనర్జెటిక్గా ఆడారు కిడ్స్, బట్ వీళ్ళకు కూడా పాయింట్ రాలేదు. సో మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు
నెక్స్ట్ రౌండ్ అక్కడనే మనం మన కిడ్స్ ఎనర్జెటిక్గా ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? వీల్ గో. సో చూసినట్టయితే మనం చాలా ఎనర్జెటిక్గా మన కిడ్స్ వచ్చేసి గేమ్ అనేది ఫినిష్ చేశారు. బట్ అక్కడ డిసప్పాయింట్ చేసి ఏంటంటే ఎవరు ఒక పాయింట్ కూడా గెస్ చేయలేకపోయారు, ఐ మీన్ రాలేదు. సో వాళ్ళ ఎనర్జీని బీట్ చేసేటట్టు సెకండ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఇది వచ్చేసి ఒక్కొక్క బిస్కెట్ ఒక్కొక్కరికి ఇస్తా, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేస్తా. 1 minute 60 seconds టైం ఇస్తా. 60 secondsలో ఎవరైనా బిస్కెట్ ప్యాకెట్స్ కమ్ చేస్తారో దే ఆర్ విన్నర్. ఓకేనా? సో మీ ఎనర్జీని బిస్కెట్ ప్యాకెట్లో మీరు చూపెట్టండి, తినేయండి. బిస్కెట్ ప్యాకెట్లు వచ్చినాయి కానీ ఇంటికి వెళ్ళి పాలలో పెట్టుకుందాము, టీలో పెట్టుకుందాం అంటే కుదరదు, ఇక్కడే కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో చింపకండి, నేను టైం స్టార్ట్ చేస్తా. 4. ఓకేనా? మీ టైం వచ్చేసి ఎంతసేపు? 60 seconds. ఓకేనా? Animals, get sets, go. Come on. అది ఒకళ్ళేమో చిరుతపుల్లి, ఇంకో అది టైగర్ చింపేసింది. ఇంటెలిజెంట్ గర్ల్ 2 బిస్కెట్స్ తింటుంది. అది 2. అది ఈ కిడ్ ఏమనుకుంటుంది అంటే కొన్ని దాపెట్టుకుని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటుంది, బట్ ఇక్కడే కంప్లీట్ చేయాలి. అది నాకు ఈ థాట్ అయితే రాలేదు, ఒకేసారి 2 rounds తినొచ్చన్న థాట్ అయితే రాలేదు. పాప చాలా ఫాస్ట్ ఉంది. సో కమాన్, 20 seconds ఉంది ఇంకా. అది అయిపోయింది. తినే నమ్ములు. అది నువ్వు అనుకుంటున్నావా రేపు స్కూల్లో దాపెట్టుకొని స్కూల్లో తిందామని? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 stop. So sad, disappointing. So fantastically we have completed our second round. చాలా ఎనర్జెటిక్గా కంప్లీట్ చేశారు. కొంచెం దగ్గర. సో మనం వీళ్ళ బిస్కెట్స్ కౌంట్ చేద్దాం. ఎవరి దగ్గర అయితే లెస్ ఉంటాయో వాళ్ళకి 10 points వస్తాయి. ఓకే, 6 కంప్లీట్. ఓకే, 5 ఐ థింక్ షీ గాట్ 10 points. 10 points వచ్చాయి. ఏం పేరు నీ పేరు? సుభాసిని. వావ్, క్లాప్స్. సో చాలా ఎనర్జెటిక్గా మన వాళ్ళు సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశారు కాబట్టి వీఆర్ గోయింగ్ టు థర్డ్ రౌండ్కి మనం వెళ్ళబోతున్నాము. 5 points. ఈ సుభాసిని ఈ అమ్మాయికి 10 points వచ్చేసాయి. ఓకేనా? వీఆర్ గోయింగ్ ఫర్ థర్డ్ రౌండ్. సో సక్సెస్ఫుల్లీ వీఆర్ కంప్లీటెడ్ 2 rounds. చాలా ఎనర్జెటిక్గా మన స్టార్ట్స్ అనేది కంప్లీట్ చేశారు, స్టార్ కిడ్స్ అనేది. ఇప్పుడు మనం థర్డ్ షోకి వచ్చేసాం. థర్డ్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఫైటింగ్ విత్ బాల్స్. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ 10 balls ఉంటాయి, టోటల్ 100 points అనమాట. నేను ఒక్కొక్క బాల్ని ఇక్కడి నుంచి కొడుతూ ఉంటా. మన వాళ్ళు ఏం చేయాలంటే ఆవేశంతో చేతులతో కాకుండా కొంచెం తెలివిగా ఇలాంటి బుట్టు ఉంటుంది, దీంతో 10 balls క్యాచ్ చేయాలి. సో క్యాచ్ చేసి వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్లో పాయింట్స్ అనేది చాలా తక్కువ వచ్చాయి. సెకండ్ రౌండ్లో పాయింట్స్ ఒక కిడ్ వచ్చేసి 10 points సక్సెస్ కంప్లీట్ చేసింది. అండ్ థర్డ్ రౌండ్ ఎవరు ఎక్కువ కొడతారో మనం కూడా చూద్దాం. సో ఫస్ట్ కిడ్ని మనము రమ్మని చెప్దాం. ఐ హోప్ ఎవరు వస్తారు ఫస్ట్? ఓకేనా, పాయలు వస్తుంది. లేదు, ఒక సింగిల్ పాయలు రా. అది తీసుకో. ఓకేనా? జాగ్రత్త పట్టుకో, అడావిడ్ చేసి నువ్వు మమ్మల్ని ఆగం చేయకు. ఓకేనా? సో 3, 2, 1 గో. వెల్ డన్, క్లాప్స్. ఓకే, 1 point వచ్చింది. 1 point. పక్కన ఫిర్ లేదు, విత్ హ్యాండ్స్ యూజ్ చేసింది కాబట్టి నో పాయింట్. సారీ, అది పాయింట్ ఉంది. ఐ హోప్ కంప్లీటెడ్. 10 కంప్లీటెడ్. ఓకే, సో ఐ థింక్ నీకు పాయల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. పాయల్కి వచ్చేసి 1 point వచ్చింది, ఐ మీన్ 10 points వచ్చాయి. సో పాయల్ టేక్ యువర్ పొజిషన్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ ఎవరు వస్తారు? ఐషు,
కమాన్. హియర్ వి గో సెకండ్ కిట్. ఓకేనా? సో చాలా జాగ్రత్త క్యాచ్ చేయి, పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాము. క్లాప్స్. వావ్, మిస్ చేసావు, క్యాచ్ చేయలేదు. ఓకే, ఒక పాయింట్ వచ్చింది. సో సాడ్. లేదు కొంచెం వెనకాలకి వెళ్ళు. క్యాచ్, క్యాచ్ వదిలేస్తున్నావు, క్యాచ్ పట్టట్లేదు. సో సాడ్. వెల్ క్లాప్స్. వెరీ గుడ్. Catch, focus on ball. Just miss. So successfully mana Aishu Firdaus completed 20 points వచ్చాయి. Very good. Claps ఒకసారి. Here we go, third kid. చాలా జాగ్రత్త క్యాచ్ చేయి, పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేయాలని టీం మొత్తం కోరుకుంటున్నది. సో ఎంకరేజ్కి క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. ఓకే, స్టార్ట్ అప్. Wow. Wow, well. Any points వచ్చాయి? 2. Catch. Okay, 2 points. Well done. Points. Sorry, లేదు. Okay. Wow. I hope any points, sir? ఒకటి కింద మిస్ అయిపోయింది, బట్ షీ ప్లేడ్ వెల్, చాలా బాగా ఆడింది. సో క్లాప్స్ ఒకసారి. వావ్, నైస్ ప్లే. 40 పాయింట్స్ వచ్చాయి ఈమెకి. 40. సో హియర్ వి గో ఫోర్త్ కిట్. ఫోర్త్ ప్లే వెల్ ప్లే. 3 ప్లేయర్స్ బాగా ఆడారు. సో నువ్వు చాలా ఎక్కువ పాయింట్స్ గెలవాలని కోరుకుంటున్నాము. స్టార్ట్. వావ్, క్యాచ్. వెల్. పుష్ అప్ మ్యాన్. లేదు. ఎన్ని? 60. Wow, well point. So I hope she got it. 60 points వచ్చాయి తనకి. ఐ థింక్ సెకండ్ రౌండ్ కూడా ఈమెనే పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేసింది. 10 పాయింట్స్ వచ్చినాయి. అంటే బిస్కెట్స్ ఎక్కువ తినే. పేరేం పేరు నీ పేరు? సుభాషిని. నైస్ నేమ్. వెల్. సో మన థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. వీఆర్ గోయింగ్ ఫర్ ఫోర్త్ రౌండ్. సో హియర్ వి గో. ఇక్కడ మనం చూసినట్టయితే ఫోర్త్ రౌండ్ ఇది. సక్సెస్ఫుల్లీ వీఆర్ ఇన్ ఫోర్త్ రౌండ్. ఈ గేమ్ పేరు వచ్చేసి బాస్కెట్ బాల్ అంటే ఏదో ఇంటర్నేషనల్ గేమ్ అనుకోకండి. తెలుగులో వచ్చేసి బుట్టలో బంతి. అంటే బుట్ట అక్కడ ఉంటుంది, మనం బంతి తీసుకుని అందులో వేయాలి. సో నేను ఏ కలర్ అయితే చెప్తానో వాళ్ళు ఒక 10 balls తీసుకొని, నేను ఏ కలర్ చెప్తానో ఆ కలర్ పిక్ చేసుకొని అందులో కొట్టాలి. సో వాళ్ళకి హై పాయింట్స్ వస్తాయి. ఓకేనా? సో 3, 2, కాన్సన్ట్రేషన్ ఆన్ బాల్స్. 1, గ్రీన్. ఇక్కడికి బ్యాక్ ఈ పొజిషన్ ఇక్కడికి కావాలి. ఓకే. వావ్, గ్రీన్. పింక్. ఎల్లో. పింక్, ఎల్లో. కొంచెం బ్యాక్ రావాలి. గ్రీన్, మళ్ళీ ఎల్లో. బ్యాక్ రావాలి యశు. పింక్. మోర్ 2 balls. ఆరెంజ్. మోర్ 1 ball. గ్రీన్. సో స్టాప్. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఐ హోప్ ప్రియా వచ్చేసి 2 balls
కంప్లీట్ చేసింది. సో షీ గాట్ 20 పాయింట్స్. అండ్ అషు వచ్చేసి ఓన్లీ 1 బాల్ షీ మేడ్ ఇట్ 10 పాయింట్స్. వావ్, క్లాప్స్, వెల్ ప్లే. సో షెఫిల్ గాండి నెక్స్ట్ కిడ్కి అండి, నెక్స్ట్ కిడ్కి ఎంకరేజ్ చేయండి, క్లాప్స్ కొట్టండి. సో 4th రౌండ్కి వీళ్ళిద్దరు వచ్చారు, సుభాషిని అండ్ పాయల్. సో కమ్ బ్యాక్ వెనకాల. సో ఇక్కడ నుంచి తీసుకొని అందులో వేసారు, ఓకేనా? సో తెలుసుగా మీకు 10 బాల్స్ చెప్తా, 10 డిఫరెంట్ కలర్స్ మీరు డిఫరెంట్ తీసుకున్నారని పాయింట్స్ అనేది మైనస్ అయిపోతుంది, ఓకేనా? 3, 2, 1 గో. ఎల్లో, బ్యాక్ రావాలి సుభాషిని. గ్రీన్, ఇక్కడికి రావాలి, వెనకాల రావాలి. కమ్ బ్యాక్. పింక్, ఎల్లో, గ్రీన్. 5 balls completed. Yellow, come back Subhasini. Orange, yellow, green. More 2 balls. Pink, green. Come back. Hall. Well, stop. So I hope they completed. Tinaku vachesi 2 points vachayi. She completed green and pink. And Subhasini vachesi I hope 3, 2 green, 1 yellow పంపించింది. So fantastic, they completed the game. So nice claps. సో ఇప్పుడు మనం వీళ్ళ పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి హూ ఇస్ ద విన్నర్ అండ్ ఎవరైతే వెల్ ప్లే చేస్తారో వాళ్ళకి స్టార్ ఆఫ్ ది కిడ్స్ ఛాంపియన్ ఇవ్వడం జరుగుతుంది. వి విల్ సీ. Anyhow, we completed 4 rounds. Give a round of claps కొట్టండి. ఏం చేస్తున్నామంటే 4 rounds కంప్లీట్ చేసినందుకు ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వచ్చాయో, ఎవరైతే లీడ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి ప్రైజ్ అనేది ఇవ్వబోతున్నాం, ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ అనేది మ్యాక్స్ మీరు ట్రై చేశారు, మీ గోటే కొంచెం మీరు చాలా ట్రై చేసినా కానీ అక్కడ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్ వెల్ ప్లే. కొంచెం దగ్గర రండి. సో ఇక్కడ పాయింట్స్ వచ్చేసి 4th రౌండ్ వరకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి నీకు? 35. వెరీ గుడ్. నేమ్ ఏంటి, నీ పేరేంటి? పాయల్. వావ్, వెరీ గుడ్ పాయల్. మై నేమ్ ఇస్ అస్రా ఫిర్దౌస్. గట్టిగా. మై నేమ్ ఇస్ ఎండి అస్రా ఫిర్దౌస్. ఓకే. 35. వావ్, 35 మార్క్సా పాయింట్సా? పాయింట్స్. వావ్, ఫ్యాంటాస్టిక్. అతి కష్టమే. మార్క్స్ ఎన్ని వస్తున్నాయి మరి? 100 out of 100 కంప్లీటెడ్. మై నేమ్ ఇస్ సింధు ప్రియా. ఐ గాట్ 75 పాయింట్స్. క్లాప్స్. వెరీ గుడ్. మార్క్స్ ఎన్ని వస్తున్నాయి మరి? 100. వెరీ గుడ్. నీకు? సుభాషిని ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 70, 80, 60, 100 వచ్చాయా? వావ్. సో చూసినట్టయితే మనము షీఈస్ ద ప్లేయర్. స్టార్ కిడ్స్కి వచ్చేసి విన్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే బిస్కెట్స్ దగ్గర ఎక్కువ తినేసింది అనమాట. బిస్కెట్స్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు? మిగతాది ఏం చేసినావు? తిన్నావా, ఇంటికి తీసుకెళ్తావా? అది ఇంటికి తీసుకెళ్ళి పాలలో పెట్టుకొని తిందామని ప్లాన్ వేసినావు. సో ఎనీహౌ, కంగ్రాట్స్ సుభాషిని. వెల్ ప్లే స్టార్ కిడ్స్. మీరు అందరు చాలా కష్టపడి చాలా ఆడారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రైజెస్ ఇస్తాను. ఈరోజు మనం హ్యాపీగా వెళ్ళి రాత్రి నిద్రపోండి, ఇంట్లో చెప్పండి. అలానే గేమ్స్లో ఎలా ఆడామో అలానే స్టడీస్లో కూడా చాలా ఫాస్ట్ ఉండాలి. అండ్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాకు లాంటి, స్టార్స్ లాంటి, మార్బుల్స్ లాంటి ప్లేయర్స్ వస్తారు, కిడ్స్ వస్తారు. We should have wait for that kids and prize goes to this girl and next prize goes to this girl and after that Priya for you. So player of the match తనకి మనం కొంచెం బార్బీ గర్ల్ లేకపోతే ప్రిన్సెస్ ఎలిజబెత్ అలాంటి కాకుండా దానికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాము. సో anyhow, congratulations. Give a big round of claps guys. Wow, nice. సో ఈరోజు మన స్టార్ కిడ్స్ షో అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. బిస్కెట్స్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయినా వాళ్ళకి మిగిలినాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్గా చేయాలని, మీరు కూడా మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీకు వచ్చిన గిఫ్ట్స్ ఒకసారి చూపిస్తారు వాళ్ళకి. ఇట్లా చూపెట్టండి, ఓకేనా? హ్యాపీయా మీరు? సో మన ఇప్పుడు గేమ్లో వచ్చేసి 4 మెంబర్స్ ఆడారు. 4 మెంబర్స్ చాలా ఎంజాయ్ చేస్తారా? గేమ్ ఎంజాయ్ చేస్తారా? బిస్కెట్స్ తిన్నారా? నెక్స్ట్ టైం బిస్కెట్స్ కాకుండా ఇంకేమైనా ప్లాన్ చేద్దాము. సో నా సైడ్ నుంచి నేను ఒకటి చెప్తా. ఇప్పుడు మీరు గేమ్ ఎలా అయితే ఎనర్జెటిక్గా ఆడారో అలానే స్టడీస్లో కూడా ఉండాలి. ఏ క్లాస్ నువ్వు? 6th, 4th, 3rd, 4th,
వావ్. సో మార్క్స్ కూడా 100/100 మార్క్స్ తెచ్చుకోవాలని మా టీం నుంచి కోరుకుంటున్నాము. సో పెన్సిల్స్తో మంచిగా రాసుకోండి, బాక్స్లో జాగ్రత్తగా పెట్టుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. సే బాయ్ టు ఆల్. మా స్టార్ కిడ్స్ ప్రోగ్రామ్ మళ్ళీ చూడండి అని చెప్పండి. వాచ్ ద స్టార్ కిడ్స్ అని చెప్పండి. ఓకే, మిగతా స్టార్ కిడ్స్ని అందరిని ఎలా చూద్దాం. అందరం కమ్ టు డైస్ గైస్. అందరు దగ్గర అందరు ఇట్లా ఇక్కడ ఫిల్కండి, ఇక్కడ రే కొంతమంది ఇట్లా రండ్రా రే కమాన్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి సో సే హాయ్ టు స్టార్ కిడ్స్. హాయ్. సో అందరు కలిసి మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము, చేస్తాము. మీరు కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ చాలా ప్రిపేర్ అయి ఉండండి, మనం చాలా పెద్ద గేమ్ షో చేయబోతున్నాము. గిఫ్ట్స్ కూడా చాలా పెద్దగా ఇస్తాము, ఓకేనా? ఇప్పుడైతే హ్యాపీ కదా మీరు ప్లేయర్స్? వావ్, నైస్. థ్యాంక్ యూ. సే బాయ్.